సార్ జగన్ పాలన నెంబర్ 1గా ఉంటుంది సార్. ఇప్పటికీ ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు పడుతున్న వాళ్ళందరూ కూడా జగన్ పాలన వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఎందుకంటే ఒక అమ్మఒడి పథకం అయితేనేవ్వండి, ఒక భద్రత అయితేనేవ్వండి, ఎన్నో రకాల పథకాలు అంటే ఒకటని చెప్పలేం. ఒక దేశంలో ఎవరూ చేయలేని నాయకత్వం ఆయన చేస్తున్నాడు. వాళ్ళ ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళగలిగే అర్హత ఒక జగన్కే ఉందండి. అంటే పథకాలు పేదల వరకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుందని ప్రతిపక్షం అంటారు. అంటే చెప్తాం, ఎంతోమంది చెప్తుంటారు సార్. ప్రతిపక్షాల వాళ్ళు ఏదో ఒక నిందయిందే వాళ్ళకి జరగదు, వాళ్ళకి అది చెప్పందే వాళ్ళకి రోజు గడవదు. చెప్పుకోకపోతే ఎలా జరుగుతుంది? ఇప్పుడు జగన్ బాగా చేస్తున్నాడు అంటే ప్రతిపక్షం ఎక్కడ ఉంటుంది? ఏదో రూపంలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిందే, ఏదో రూపంలో చెప్పాల్సిందే. అసలు వాళ్ళు చెప్పుకోకపోతే ప్రతిపక్షం లేదు, ఇక జరగదు. అది పథకాలు కూడా ఎక్కువ పెట్టి జనాలు సోమవారం చేస్తున్నారు కూడా ప్రతిపక్షం ఆరోపణ. అది ఉంటుంది సార్. అది పథకాలు పెట్టాడంటే అది జనాలు వాళ్ళ దీనికోసం పెట్టాడు. అంటే వాళ్ళు సొసైటీలో తెలుసుకుంటారని. అంటే పేద వర్గాలని వాళ్ళ నాన్నగారు ఎలా చేశారు, రాజశేఖర రెడ్డి గారు పేద అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టినాయి. ఈయన దాన్ని ఇంకా బిల్డప్ చేసి బాగా ఒక 45 years దగ్గర నుంచే వాళ్ళకి బాగా అందుబాటులోకి రావాలి, జనాలందరికీ కూడా సమన్యాయం జరగాలి. ఇప్పుడు గతంలో ఎవరెవరో కాంట్రాక్టులు తినేసేవాళ్ళు, వాళ్ళు తినేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఆయన ప్రతి రూపాయి కూడా మధ్యతరగతి వాళ్ళకి కానివ్వండి, అట్టడుగు వర్గాలు కానీ ప్రతి రూపాయి వాళ్ళ ఇంటికి చేరుతుంది. ఇంతకుముందు ఏం జరిగేది, మధ్యలో ఉండేవాళ్ళు. మనం ఈ నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి అయ్యా మాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పేవాళ్ళు. ఇవాళ అది లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది చెప్పండి. కరెక్ట్గా మనకి 1వ తారీఖు అవుతేనే కూర్చోండి, 1వ తారీఖు అయితేనే ఖచ్చితంగా పెన్షన్లు వచ్చేస్తున్నాయి. 1వ తారీఖులు ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి. ఎంతమంది ఎలా వచ్చినాయి చెప్పండి. ఆయన ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో దెబ్బతిన్నా, మనకు ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా మన రాష్ట్రం ఇవాళ ఆయన ఎంతో కృషి చేసి అందరికీ పెన్షన్లు కానివ్వండి, ఎన్నో పథకాలు అన్నీ అందిస్తున్నాడు. వేరే వాళ్ళు అనుకోండి అది అందించడం చాలా కష్టం. ఇప్పుడు రేపొద్దున ఇంకో కొత్త పార్టీ మేము వస్తాం అంటున్నారు. వాళ్ళ వల్ల చేయలేరు, అది చేయలేరు. వాళ్ళు అనుకుంటున్నారు కానీ చేయలేరు సార్. అది అంటే పథకాలు ఇవి ఆ పార్టీ అని వేరియేషన్ ఉందన్నా మామూలుగా అందరికీ సమానంగా అందుతుంది సార్. ఇప్పుడు ఒకటేనండి సార్, ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందుతుంది. లబ్ధిదారులు ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉంటున్నారు, ఏదో ఒకటి. అన్నీ కావాలనుకోవడం అది తప్పు, సోమర్థనం అవుతుంది. అన్నీ కావాలి. ఈ కొంతమంది ఏంది దొంగ మార్గాల్లో అర్జీలు పెట్టుకోవడం, రకరకాలుగా మాకు ఇది కావాలి, మాకు ఇది ఏది తగ్గించుకోవడం కానివ్వండి, ఇవన్నీ కట్ అయిపోతున్నాయి. ఇది ఎలా ఉంటుందంటేనండి, 100 మందిలో ఒకరికి రాకపోయినా కానీ గొడవ చేస్తారు. ఇప్పుడు నాకు వచ్చి ఎదురోడికి రాలేదనుకోండి, ఇది గొడవ చేస్తాడు. ఇద్దరికి వచ్చిందనుకోండి, ఎవరు గొడవ చేయరు. ఇదే జరుగుతుంది. అదే సార్, ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే దొంగ అర్జీలు పెట్టుకోవటం రకరకాలుగా. ఇప్పుడు రేషన్ కార్డుకి ఒక లిమిట్ ఉంది, ప్రతి వాళ్ళు రేషన్ కార్డు పెట్టుకుంటున్నారు. అలా కాకుండా కొంతమంది మాత్రమే రేషన్ కార్డు అర్హులు ఉన్న వాళ్ళని తీసేస్తూ ఉంటారు, అర్హత లేని వాళ్ళని ఉంచుతున్నారని కొంతమంది ఆరోపణలు ఉన్నాయి. ఏదో వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంత ఏదో మార్పులు జరుగుతున్నాయి ఉన్నాయి. ఎక్కడో చోటు జరుగుతుంది లోపం అనేది, ఎక్కడో చోటు జరుగుతుంది. లోపం జరగకుండా ఎక్కడ ఎవరు చేయలేరు. ఆ లోపాలను సవరించుకొని ఇంకా మంచి పరిపాలన ఇస్తాడని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంకా మంచి పరిపాలన ఇస్తాడని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు వాటర్ కానివ్వండి, రైతువారి వ్యవస్థ కానీ అన్నీ బాగున్నాయి. గతంలో కరెంటు పోవడం ఇబ్బందులు పడేవాళ్ళు, రైతులు మార్కెట్ లేకపోవడం కానివ్వండి. ఇప్పుడు నేను వ్యాపారస్తుడు నాకు తెలుసు పరిస్థితి లేని, ఇక్కడ బాధ లేని తెలుసు. గతంలో వర్షాలు పడక రైతులు చాలా బాధలు పడతా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. రైతులు పంట తీసుకొస్తే మార్కెట్ ఉండదు, మార్కెట్ తీసుకొస్తే పంట ఉండదు. ఇవన్నీ లేకుండా ఎవరేజ్కి వెళ్ళిపోతుంది. సగటు మనిషికి ఏం కావాలి సార్, ఎవరేజ్కి వెళ్ళిపోవడం కావాలి. అంతేగాని ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఎవరు ఊహించరండి. నాకు తెలిసినంతలో పరిపాలన 80% నెంబర్ 1 సార్. నేను 100% ఎప్పుడు చెప్పను, 80% నెంబర్ 1. తిరిగి ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం, ఎప్పుడైనా కానీ ఉంది. వాలంటీర్ వ్యవస్థ సచివాలయం పెట్టడం వల్ల కరప్షన్ తగ్గిందని ప్రభుత్వం అంటుంది. అవును సార్, కరప్షన్ తగ్గింది. నాకు తెలిసి 70% తగ్గింది సార్. 100% చెప్పను, 70% ఖచ్చితంగా తగ్గింది. ఎందువల్ల అంటారంటే, మనం ఎక్కడైనా కావాలంటే ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ పని చేసి పెట్టాను, ఆయన వారాలు తిప్పుకొని నెలలు తిప్పుకొని నాకు ఎంత ఇస్తామని అడిగే పరిస్థితి దగ్గర నుంచి డైరెక్ట్గా మనం ఆడికి వెళ్ళి సచివాలయానికి వెళ్ళిపోతున్నాం. నాకు ఈ పని చేసి పెట్టండి అంటున్నాం, చేయించుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళకి పని లేకుండా పోయింది, అది వాళ్ళ ఇబ్బంది. అన్ని రకాల స్పందన ఉంది. మనం ఏదైనా కానివ్వండి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు సార్. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది చెప్పండి సార్. జగన్ మీద ఏంటంటే ఆ రోజు అమరావతి అంటే సరే అన్నావు కదా, ఇప్పుడు మూడు చోట్ల అని మళ్ళీ ఇలా అన్నావు ఏంటంటే కరెక్టే సార్. ఆ రోజునాడు ఒక ఏరియా ఒక నాయకుడు ఒకటి ప్రతిపాదించిన తర్వాత ఒక ప్రాంతాన్ని ఆయన వ్యతిరేకించకూడదు. ఈ ప్రాంతం ప్రజలు నాకు ఇష్టం లేదు, ఆ ప్రాంత ప్రజలు ఇష్టం అనేది వ్యతిరేకించకూడదు. కాకపోతే ఏంటంటే ఆయన రాజధాని అక్కడ కట్టాలని ఆయనకి ఇష్టమే కాదు, అక్కడ చాలా అవినీతి జరిగింది. కొన్ని లక్షల ఎకరాల అవినీతి జరిగింది. మన రాష్ట్రానికి రాజధాని కట్టడానికి అన్ని వేల ఎకరాలు అవసరం లేదు.
అక్కడ అవినీతి జరిగింది కాబట్టి జగన్ గారు ఆ రోజు కూడా అదే చెప్పాడు. ఆయన మీకు ఒక ఇది పెట్టాడు చూడండి, న్యూస్ ఇంగ్లీష్ ఛానల్లో ఒకసారి మాట్లాడారు జగన్ గారు, చూడండి. చూసినప్పుడు అదే చెప్పాడు, నేను రాజధానికి వ్యతిరేకం కాదు, నేను ఇక్కడ రాజధాని ఉంచుతానని చెప్పలేదు, ఉంచనని చెప్పలేదు, రాజధాని ఉంచనని ఎప్పుడు చెప్పలేదు ఆయన. కాకపోతే ఇక్కడ అవినీతి జరిగింది, ఈ అవినీతిని బయటికి తీయండి అనే మాటనే ఆయన చెప్పాడు. అదే కనుక అవినీతి లేకుండా ఉంటే ఆయన అక్కడ రాజధాని కడతానికి ఆయన ఇప్పుడు అలా అదే కొన్ని లక్షల ఎకరాలు మీరు కావండి. క్రాస్ లైన్ చూడండి, క్రాస్ లైన్కి యువతలో ఏమో ప్రజలు ఉన్నాయి, క్రాస్ లైన్కి అవతల వచ్చేటప్పుడు వాటర్ లాగా తీసుకుని దాన్ని ఒక అప్రూవల్ DTDC వాళ్ళ అప్రూవల్ ఉంటుంది కదండి, చెప్పాలంటే అప్రూవల్ వచ్చిన చోట ఒకళ్ళవి వాళ్ళ తాలూకు వాళ్ళయ్యే చుట్టుపక్కల మొత్తం కూడా 1000 ఎకరాలు ఉంది, పేదలే ఉన్నాయి. మరి ఎలా ఒప్పుకుంటాడండి ఒక పేదల నాయకుడు, ఎలా ఒప్పుకుంటాడు దానికి? అవును సార్, దానివల్ల 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆయన అటు కర్నూలుకి కానీ, కర్నూలు అన్యాయం జరిగింది గతంలో, మనకి గతంలో అన్యాయం జరిగింది, అక్కడ కర్నూలుకి కూడా డెవలప్మెంట్ వస్తుంది, ఇటు వైజాగ్ డెవలప్మెంట్ అవుతుంది, సేమ్ టైం ఇక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుందని 3 ప్రాంతాలు అన్యాయం జరగకూడదు పెట్టారు. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కూడా మనకి గుంటూరు ప్రజలు ఆనందించారు కానీ అటు ప్రజలు వ్యతిరేకించారు, అటు కూడా వేరే రాష్ట్రం కావాల్సిందే అని చెప్పి కొంత లేవనెత్తారు. మళ్ళీ ఇటుపక్క కూడా మనకి చెప్పాలంటే కర్నూలు జిల్లా ఏరియా కూడా ఒక రాష్ట్రం కావాలని లేవనెత్తారు. ఆ రోజున ఏంటంటే అధికారం ఉంది కాబట్టి మూడింటిని సమన్యాయంగా లేకుండా అట్టకు తీసుకొచ్చి సెంటర్ పాయింట్ అని వదిలేశారు. వాళ్ళకి ఇప్పుడు అసంతృప్తి ఉంది, వాళ్ళకు కూడా తూర్పులో ఉన్న వాళ్ళకి అసంతృప్తి ఉంది మాకు. కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే మాకు ఇక్కడ రాజధాని వస్తుంది, మా ప్రాంతం ఇక్కడి నుంచి డెవలప్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నారు. అంటే మీరు అన్నదాన్ని చెప్తున్నానండి, గతంలో ఎందుకు ఇక్కడ రాజధాని ఇష్టపడ్డాడని, అంటే ఇంత అవినీతి జరుగుతుందని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఏదో ఇక్కడ రాజధాని కడుతున్నారు అందరికీ బాగుంటుంది అని చెప్పి అనుకున్నాడే కానీ ఆయన ఎప్పుడు వ్యతిరేక కాదు. ఒక ప్రాంతాన్ని వ్యతిరేకించి ఒక ప్రాంతం నాకు కావాలి అనడానికి వాళ్ళ తండ్రి గారికి ఆ ఉద్దేశం లేదు, ఈయనకి ఆ ఉద్దేశం లేదు. వీళ్ళు నలుగురికి పెట్టేవాళ్లే కానండి, ఏ రోజు కూడా నలుగురు తీసుకునేవాళ్ళు కాదండి. ఆయన బతకాలనుకుంటే ఈ ఒక్కసారి చూడండి 3840 కిలోమీటర్లు ఏ నాయకుడు తిరగలడు పాదయాత్ర చేసుకొని? ప్రతి ప్రాంతం మీద అవగాహన, ఈ ప్రాంతం ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారా, ఈ ప్రాంత ప్రజలు ఎంప్లాయ్మెంట్ లేదా, ఈ ప్రాంతంలో రైతులు ఎంత బాధపడుతున్నారా, ఈ ప్రాంతంలో ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్నా కానీ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి వ్యవసాయ పంటలు వేయలేకపోతున్నారా, పరిశ్రమలు లేవా అని ప్రతి విషయాన్ని కూడా కులంకషంగా అన్నీ చూసుకుంటూ ఆయన ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. వాళ్ళ తండ్రి గారి కంటే కూడా ఎంతో గొప్పగా పాదయాత్ర చేసి ప్రతి విషయం మీద ఆయన అవగాహన తెచ్చుకున్నాడు కాబట్టి జనాలు కూడా ఆశీర్వదించి ఆయనకి అన్ని సీట్లు ఇచ్చారు. లేకపోతే అన్ని సీట్లు వచ్చేవి కాదు. మార్పులు చేసుకుంటే కూడా ప్రజలకి 60% 70% న్యాయం చేయగలుగుతారు. ఆయన అనుకున్న 175 టార్గెట్ కొట్టలేకపోయినా గతంలో వచ్చిన సీట్లన్నీ కూడా తిరిగి సాధించుకోగలడు. కానీ అలా ఆలోచిస్తున్నాడంటే నేను పెట్టే పథకం ప్రజలకు వెళ్ళిపోవాలి డైరెక్ట్గా, మధ్యలో దళారీ వ్యవస్థ ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక పథకం పెట్టాము, వాలంటీర్ ద్వారా డైరెక్ట్గా గడపకు చేరిపోవాలి. ఆయన కార్యక్రమం అదే చూడండి, గడపకు వైసీపీ అనేది ఎందుకు పెట్టాడంటే గడపకు వెళ్ళిపోవాలి. అంటే ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని సెక్యూరిటీగా పెట్టాడు. నీ 50 ఏళ్ళకి ఏమేం రాలేదు, ఏం రాలేదు, నీకు ఏ పథకం రాలేదు, మనం డైరెక్ట్గా అడగొచ్చు. మీరు కావాల్సిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా అడగండి. అంటే ఇవన్నీ ప్రజల్లోకి చేరలేదు. ఇప్పుడు కామన్ మ్యాన్గా చెప్తున్నాను, ప్రజల్లోకి చేరాలి ఇవి, వాటిలో కూడా అవేర్నెస్ రావాలి. మనకి ఇక్కడ ఈ పథకం రావట్లేదు, ఎందుకు రావట్లేదు, భయపడుతున్నారు జనాలు, భయపడుతున్నారు. మనం అడిగితే ఏమైద్దో, మనకున్న తీసేస్తారేమో అని భయపడుతున్నారు. అలా కాకుండా ఎందుకు రావట్లేదో మనం డైరెక్ట్గా ధైర్యంగా వెళ్ళి అక్కడ అడిగామనుకోండి, అక్కడ సచివాలయం హెడ్గానే ఉండి ఈ వాలంటీర్గా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చెప్పలేకపోతే మనం హైయర్ అథారిటీకి మనం కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. జనాల్లో అది లేదు, భయం వేస్తుంది. ఇంకొకటి రేషన్ బియ్యం ఇంటింటికి తీసుకొచ్చి రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఒక చోటకు వచ్చి అంటే ముసలోళ్ళు ముతకోళ్ళు రాలేరేమో, అడదా నడిచి రాలేరేమో, అవి కూడా వేస్ట్ అయిపోతాయి. ఈ రైస్ కూడా మనకు వేస్ట్ అయిపోతాయి. ఎలా అని చెప్పేసి అలా కాకుండా మన వాకిట్లోకి వస్తున్నామా, అడదా తీసుకొచ్చుకో, మా రైస్ తీసుకొచ్చుకో, అవి కూడా ఇస్తున్నారు. అంటే ఎలా ఉందంటేనే మా బాధ ఎలా వస్తుందంటేనండి, ఎక్కువైపోయి జనాలు ఇంత అంటున్నారేమో అని ఒక బాధ వేస్తుంది. అదే సార్, ఇప్పుడు సార్ ఎక్కడో ఇప్పుడు 155 మందిలో తిరిగే వాళ్ళు బ్రహ్మాండ తిరుగుతున్నారు. కేతిరెడ్డి గారు ఉన్నటువంటి ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు. అందరూ అలా తిరగలేరు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, మా చరిష్మా చూసి ఓటేస్తారు అని కొంతమంది అనుకుంటారు. ఇవన్నీ కాదు, జగన్ గారి చరిష్మా చూసే ఓటేస్తారు. ఎవరు వేసినా కానివ్వండి, ఎవరైనా కానీ. ఇప్పుడు 150 సీట్లు వచ్చినాయి అంటే జగన్ని చూసే ఓటేశారు కానీ ఆ నాయకుడిని చూసి ఓటేలా. అంటే ఆ ప్రాంతంలో అతను పట్టు ఉండొచ్చు, కాదంటలేదు. అంటే ఏం చూస్తారు, ఈ ఫ్యాను ఆ నాయకుడు రెండు కావాలి. అంతేగాని కేవలం నాయకుడిని చూసి ఓటేస్తే ఎంతమంది ఇండిపెండెంట్ గెలవాలి, మనకి ఎంతోమంది గెలవలేదు. మరి వీళ్ళంతా ఎందుకు గెలవలేదు? ఒక నాయకత్వం ఉంది, ఇతను మనకు లోకల్ నాయకుడు, ఈ నాయకుడు ఆ పార్టీ సపోర్ట్లో ఉన్నాడు కాబట్టి ఇతను మనం ఓటేయాలి. రెండోసారి జరుగుతుంది.